నా పేరు గంగామై. ఇంకా మా పిల్లలు నందిని, హర్షిని. మేము ఉప్పల్ నుంచి వచ్చాము. ఇక్కడ గుడి కట్టారు, ఇంకా అనాథ శరణాలయం కూడా ఉంది అంటే చూడ్డానికి వచ్చామన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయని తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. ఇందులో కొన్ని మాత్రం దర్శనం చేసుకున్నాను ఆల్రెడీ. నిజంగా ఇక్కడ మిగతావన్నీ దర్శనం అయిపోయినట్టు అనిపించింది. సో గుడి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ అనాథ వాళ్ళకి ఎవరైతే రోడ్డు మీద దొరికిన వాళ్ళు పట్టించుకోని రోజుల్లో ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పించి ముప్పూటల చక్కగా అన్నప్రసాదాలు పెట్టి వాళ్ళ చేత శివాభిషేకం అర్చనాలు చేపించి వాళ్ళని మార్చి మళ్ళీ మామూలు మనుషుల్లాగా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళకి మీరు ఎంతో కొంత, ఇది చూసిన వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాస్పిటల్ కూడా కట్టించారు ఇక్కడే చికిత్స వైద్యం అంతా అందించడానికి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి లేడీస్, థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి జెంట్స్ ఉన్నారు. సో మొత్తం చూడటం జరిగింది. అంత ఫెసిలిటీస్ కూడా అసలు టాప్ క్లాస్ అన్నమాట. చాలా బాగా ఇస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా చక్కగా మీరు వచ్చి ఇక్కడ డొనేషన్స్, విరాళాలు ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు. ఏ రూపేణా అయినా సరే, ధన రూపేణా, ధాన్య రూపేణా, ఎలాగైనా మీరు హెల్ప్ చేయొచ్చు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.